హాయ్ హలో అందరికీ నమస్కారం. నేను మీ వెంకటేశ్వరరావుని. మనం హైదరాబాద్లో హైదరాబాదీగా నివసిస్తున్నందుకు చాలా గర్వపడుతున్నాం. ఎందుకంటే హైదరాబాద్ అభివృద్ధి చాలా వేగంగా భారతదేశంలో ఉన్న అన్ని మెట్రోపాలిటన్ సిటీస్ కంటే వేగంగా డెవలప్ అవుతూ ఆ సౌకర్యాలన్నీ మనకు అందిస్తూ ఉంది. మన లైఫ్ టైంలో దశాబ్దాల కాలంలో హైదరాబాద్ యొక్క అభివృద్ధి అడుగులను మన కళ్ళతో చూసాం. ఎగ్జాంపుల్, మనం ఎయిర్పోర్ట్కి వెళ్ళేటువంటి పివి నరసింహరావు ఎక్స్ప్రెస్ ఫ్లైఓవర్ మనం మన కళ్ళతోనే చూసాం. రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ డెవలప్ అవుతున్నటువంటి క్రమాన్ని మనం చూసాం. ఓఆర్ఆర్ డెవలప్ అవుతున్నటువంటి క్రమాన్ని కూడా మనం చూసాం. అలాగే హైదరాబాద్ అభివృద్ధిని ఒక మలుపు తిప్పినటువంటి హైటెక్ సిటీ రౌండ్ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ జరిగేటప్పుడు కూడా మనం చూసాం. ఇలాంటి డెవలప్మెంట్స్ అన్ని కూడా హైదరాబాద్ యొక్క కీర్తిని ఎంత దూరంలో పెట్టాయో మీకు అందరికీ తెలుసు. వీటికి తోడుగా వీటి అంబుల పొదలు ఇంకొక మైలురాండి లాంటి డెవలప్మెంట్ ఒకటి, హైదరాబాద్కి వజ్రాయుధం లాంటి డెవలప్మెంట్, హైదరాబాద్ యొక్క ఎక్కడికో తీసుకెళ్లేటువంటి ఒక ప్రాజెక్ట్ హైదరాబాద్కి రావటం జరుగుతుంది. అది ఏ లొకేషన్లో వస్తుంది, ఆ లొకేషన్లో ఆ డెవలప్మెంట్ వస్తే చుట్టుపక్కల ఏ ప్రాంతాలు ఉన్నాయి, వాటి యొక్క అభివృద్ధి ఎలా ఉండబోతుంది, అక్కడ ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఎలా ఉంటుంది, మొదలైన విషయాలన్నీ డీటెయిల్డ్గా మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఫస్ట్ నుంచి ఎండింగ్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. హైదరాబాదు ప్రపంచ దేశాల్లో ఉన్నటువంటి మెట్రోపాలిటన్ సిటీస్లో పోటీ పడే విధంగా ఒక డెవలప్మెంట్ ఓఆర్ఆర్కి లోపల ఎయిర్పోర్ట్కు దగ్గరలో రాబోతుంది. ఆ డెవలప్మెంట్ ఏదో కాదు, హై స్పీడ్ రైల్ టెర్మినల్. భారతదేశం మొత్తంలో 7 హై స్పీడ్ రైల్ కారిడార్లు వస్తే ఒక్క హైదరాబాద్ సెంట్రిక్ గా 3 హై స్పీడ్ కారిడార్స్ రాబోతున్నాయి. అదేంటంటే, ఒకటి హైదరాబాద్ నుండి చెన్నై, అలాగే హైదరాబాద్ నుంచి బెంగళూరు, హైదరాబాద్ నుండి పూణే నుండి ముంబై వరకు 3 హై స్పీడ్ రైళ్లు త్వరలో పరుగులు పెట్టబోతున్నాయి హైదరాబాద్ సెంట్రిక్ గా. అయితే ఈ టెర్మినల్ ఏ ప్రాంతంలో వస్తుందో, ఆ టెర్మినల్ పరిసర ప్రాంతాలు ఏ విధంగా ప్రభావితం జరుగుతుందో కూడా మనం తెలుసుకున్నాం. సెంట్రల్ గవర్నమెంట్ హైదరాబాద్ లో ఒక 500 ఎకరాలు ఉండే విధంగా హై స్పీడ్ టెర్మినల్ కి కేటాయించవలసిందిగా మన రాష్ట్ర ప్రభుత్వాన్ని అడగగా, హైదరాబాద్ రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కి కూతవేటు దూరంలో ఉన్నటువంటి బహదూర్గూడలో 650 ఎకరాలటువంటి స్థలాన్ని ఈ హై స్పీడ్ రైల్వే టెర్మినల్ కి ఇవ్వబోతుంది. ఈ టెర్మినల్ నుంచి ముంబై, చెన్నై, బెంగళూరుకి 3 కారిడార్లలో రైళ్లు, హై స్పీడ్ రైళ్లను త్వరలో పరుగులు పెట్టించబోతుంది ప్రభుత్వం. అయితే ఈ టెర్మినల్ కు దగ్గరగానే మనకు డిస్టిక్ల నుంచి వచ్చేటువంటి బస్సులు, అలాగే వేరే స్టేట్ నుంచి వచ్చేటువంటి బస్సులను కూడా సిటీలోకి రాకుండా ఈ టెర్మినల్ కు దగ్గరగానే ఒక పెద్ద బస్ టెర్మినల్ కూడా రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేయబోతుంది. ఈ టెర్మినల్ కు కనెక్ట్ అయ్యే విధంగా రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కి, అలాగే సిటీకి కనెక్ట్ అవుతూ అండర్ గ్రౌండ్ మెట్రో రైలును కూడా నడపబోతుంది. ఈ వీడియో మొదట్లో నేను చెప్పాను, హైటెక్ సిటీ హైదరాబాద్ డెవలప్మెంట్ మీద ఎలాంటి ముద్ర వేసింది, ఓఆర్ఆర్ ఎలాంటి ముద్ర వేసింది, రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కూడా ఏ విధమైనటువంటి ముద్ర వేసిందో మీరు మీ కళ్ళతో చూశారు. అయితే అంతకు డబల్ ఇంపాక్ట్ తోటి హైదరాబాద్ అభివృద్ధిని ఇంకా పరుగులు తీపిచ్చేటువంటి డెవలప్మెంట్ మాత్రం ఖచ్చితంగా హై స్పీడ్ టెర్మినల్. రాసి పెట్టుకోండి. డెఫినెట్లీ పరిసర ప్రాంతాలు అనూహ్యమైన మార్పుని 5-6 సంవత్సరాల్లో సంతరించుకోబోతున్నాయి. అంటే ఒక ఏరియా కేంద్రీకృతమై ఇంత డెవలప్మెంట్ అవుతుంటే చుట్టుపక్కల ఎన్ని హోటల్స్ వస్తాయి, ఎన్ని రెస్టారెంట్స్ వస్తాయి, ఎంత కమర్షియల్ డెవలప్మెంట్, కమర్షియల్ హంగులు తీర్చిదిద్దుకోబోతుందో ఈ ఏరియా. కాబట్టి ఓఆర్ఆర్ కి దగ్గరగా ఉన్నటువంటి కుగూడ గాని, మన్సాన్పల్లి కానీ, మహేశ్వరం కానీ, పెద్దగోల్కొండ ఏరియాలో ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ చేసినా రానున్న 5 సంవత్సరాల్లో మీరు కూర్చున్న చోట్లే కోట్లు సంపాదించేటువంటి లొకేషన్స్. ఏ ఏరియా డెవలప్ కావాలన్నా ఖచ్చితంగా కనెక్టివిటీ చాలా ముఖ్యం. ఒక ఏరియాలో ఒక ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, అదే ఏరియాలో హై స్పీడ్ టెర్మినల్, అదే ఏరియాలో ఒక మెట్రో స్టేషన్, అదే ఏరియాలో ఒక బస్ టెర్మినల్, అదే ఏరియాలో ఒక ఓఆర్ఆర్, చుట్టూ ఎస్సీజెడ్లు, తర్వాత రీజనల్ రింగ్ రోడ్ కనెక్టివిటీ ఉండే ప్రాంతం. రియల్ ఎస్టేట్ అంటే జనరల్గానే వాళ్ళ ప్లాట్లు అమ్ముకోవడానికి ఏదో విధంగా చెప్తారని జనరల్గా ఒక ఒపీనియన్ ఉంటుంది. బట్ నేనేం చెప్తానంటే, మీరు ఒకసారి మీ ఫోన్లో
గూగుల్ లొకేషన్ ఓపెన్ చేసి బహదూర్గూడ నుంచి ఎయిర్పోర్ట్ ఎంత దూరం ఉంది, మహేశ్వరం ఎంత దూరం ఉంది, ఓఆర్ఆర్ ఎంత దూరం ఉంది, చుట్టుపక్కల ఏ ఊర్లు ఉన్నాయి మొదలైన విషయాలన్నీ కూడా మీ మొబైల్లో మీరు తీసుకొని ఒక అసెస్మెంట్కి వచ్చి ఎలా అభివృద్ధి చెందబోతుందో మీరే విజువలైజ్ చేసుకోండి. ఎప్పుడైనా కూడా డెవలప్మెంట్స్ అన్ని రాకముందే మనం ఇన్వెస్ట్మెంట్ చేయాలి. డెవలప్మెంట్స్ అన్ని వచ్చిన తర్వాత అందుబాటులో రేట్లు ఉండవు. అయితే ఓఆర్ఆర్ లోపలే ఈ ఏరియా ఉంది కాబట్టి లో బడ్జెట్లో అయితే కంపల్సరీగా దొరకదు. మహేశ్వరానికి దగ్గరలో మా ఈ మంచి ప్రాజెక్టులు ఉన్నాయి. ఎవరైతే ఒక పొటెన్షియల్ ఏరియాలో హై స్పీడ్ గ్రోత్ ఉన్న ఏరియాలో ఇన్వెస్ట్మెంట్ చేయాలని చూస్తున్నారో ఈ స్క్రీన్ పైనటువంటి నా పర్సనల్ నెంబర్ కాల్ చేసి మంచి ప్రాపర్టీని మీరు సొంతం చేసుకొని 5 yearsలో ఒక మంచి రిటర్న్స్ ని మీరు తీసుకుంటారని